త్రివేణి సంగమం దగ్గర భారీ సంఖ్య లోపల భక్తులు పుణ్యస్నానాలు చేయడం అయితే జరిగింది. ఇక్కడ భక్తులు చాలా అధిక సంఖ్య లోపల పాల్గొనడం కూడా జరిగింది. ఇగో ఇక్కడ చూడండి, మాఘ పూర్ణిమ వేళ త్రివేణి సంగమం కిటకిట. మాఘ పూర్ణిమ సందర్భంగా బుధవారం మహాకుంభమేళకు భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన చేసింది. భక్తుల తాకి దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు కుంభమేళా డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. భక్తులపై హెలికాప్టర్ తో పూల వర్షం కురిపించారు. ఈ మాఘ పూర్ణిమ స్నానంతో ఈ నెల రోజుల కల్పవాసి దీక్ష ముగించుకుని దాదాపు 10 లక్షల మంది భక్తులు కుంభమేళానికి తిరిగి ప్రయాణం కానున్నారు. లఖన్పూర్ లోని తన అధికారిక నివాసంలోని వార్ రూమ్ నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే తన సతీమణి చేతన రామతీర్థంతో కలిసి త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం చేశారు. భక్తుల రాకపోకలకు అనుకూలంగా రాష్ట్ర రవాణా శాఖ 1200 అదనపు షటిల్ బస్సు సర్వీసులను నిర్ణయించడమైతే జరిగింది. అయితే ఈ యొక్క మహాకుంభమేళా సందర్భంగా ప్రముఖ నాయకులు, ప్రముఖ క్రికెటర్లు, దాని తర్వాత రాజకీయ నాయకులు కావచ్చు, విఐపీలు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, అందరూ కూడా కుంభమేళాకు పవిత్ర స్నానాలు చేయడానికైతే వెళ్లారు. దాదాపు ఇప్పటికే ప్రభుత్వ అంచనాల మేరకు ఒక 40 నుంచి 50 కోట్ల మంది అని అనుకున్నారు. కానీ అంతకంటే ఎక్కువనే ప్రజలు యొక్క పుణ్యస్థానాలు కుంభమేళా లోపల పుణ్యస్థానాలు చేయడం అయితే జరిగింది. ఇంకా కూడా ఇప్పటికి ఇంకా ఒక 13 రోజులు ఉంది. ఈ 13 రోజులలో కూడా ఇంకా అధిక సంఖ్యలో భక్తులు వెళ్తారని అంటున్నారు. తర్వాత ఈ నిన్న జరిగినటువంటి పూర్ణిమ సందర్భంగా 4 రోజులు అయినటువంటి సందర్భం లోపల అక్కడ 10 లక్షల మంది భక్తులు దీక్ష తీసుకున్నటువంటి భక్తులు రిటర్న్ కావడం కూడా జరుగుతుంది. ఈ యొక్క విషయమై ప్రభుత్వాలలో సందిగ్ధత, ప్రభుత్వాల మధ్యలో కొట్లాట జరుగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నారో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖులు, ఎగ్జాంపుల్ గా కర్ణాటక ప్రభుత్వం తీసుకున్నట్టయితే డీకే శివకుమార్ సతీమణితోటి అక్కడ పుణ్యస్థానాలు చేయడం అయితే జరిగింది. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు గాని, బీజేపీలో ఉన్న వాళ్ళు గాని పార్టీలకు సంబంధం లేదు. ఈ యొక్క కుంభమేళా సంబంధించింది. పార్టీలు వేరు, మతము వేరు, మతము వేరు, పార్టీలు వేరు. పార్టీలో విభిన్నమైనటువంటి మతస్థులు ఉండొచ్చు, కానీ ఇది పుణ్య స్థానం అనేది హిందూ సాంప్రదాయం ప్రకారంగా జరిగేటువంటిది. దీన్ని మన గౌరవ మల్లికార్జున ఖర్గే గారు అతను రీత్యా ఎవరంటే మతం రీత్యా క్రిస్టియన్ కాబట్టి అతనికి ఇలాంటి సందర్భం ఎలాంటిది ఉండవు. దానికి అనుకూలంగా జరిగినటువంటిది ఏంటంటే ఆయన క్రిస్టియన్, ఆయన ఏమంటున్నాడు, గంగలో మునిగితే పాపాలు పోతాయా అని. గంగలో మునిగితే పాపాలు పోతాయా? ఆ గంగా స్నానాలకు లక్షల రూపాయలు ఖర్చు పెడుతుర్రు. ఈ ఖర్చు పెట్టేది ఏదైతుందో పిల్లలకు ఖర్చు పెట్టండి, స్కూల్స్ బాగు చేయండి అని చెప్పడం జరుగుతుంది. అతనుకు మనిషి పెరిగిండు గాని బుద్ధి పెరగలే మల్లికార్జున ఖర్గే గారికి. వాళ్ళ మతం వేరైనా ఇది మన భారతదేశం అనేది భిన్న మతాల సంస్కృతి. ఇది ఒక సెక్యులర్ కంట్రీ లాగా చేశారు. అంటే ఏ మతాన్ని ఎవరైనా స్వీకరించవచ్చు, ఎవరన్నా మాట్లాడవచ్చు అని. కానీ అతని తెలియని విషయం ఏంది అని అంటే, దాదాపు 100 కోట్ల మంది ఉన్నటువంటి హిందువులు 70% అక్కడ పోవడం జరిగింది. అది గమనించాలి. హిందువులను ఐక్యత చేసినటువంటి మహాకుంభమేళా అది. మల్లికార్జున ఖర్గే గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, తర్వాత రాహుల్ గాంధీ గారు కావచ్చు, వీళ్ళు ఎవరు కూడా కుంభమేళాకు వెళ్లలేదు. అంటే వాళ్ళు హిందువులు కాదా? అంటే హిందువులు కారు కాబట్టే వాళ్ళు వెళ్ళలేదు. అంటే హిందువుల యొక్క మనోభావాలను కూడా వాళ్ళు దెబ్బతీస్తున్నారు. వాళ్ళకే రేపటి నాడు వాళ్ళకే సరి కాదనుకోండి. అంటే ఒక పక్షం వైపే వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి మిగతా పక్షాలు ఆయనకి ఎట్లాగో సపోర్ట్ చేయకుండా అపోజిట్ గానే ఉన్నారు. ఇదే విధంగా కొనసాగుతూ ఉంటే రేపటి నాడు కాంగ్రెస్ అనేది అత్తపాతాళానికి పోవడం అనేది ఖాయం. అంటే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు హిందువులు కాదన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు.
కానీ కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వాలలో ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా వీఐపీ క్యాండిడేట్స్ కూడా ఎవరైతే ఉన్నారో హిందూ సాంప్రదాయానికి అనుగుణంగా పార్టీలు వేరు మతం వేరు అనేది అంటున్నాం కాబట్టి హిందూ సాంప్రదాయానికి అనుగుణంగా ఆ కుంభమేళకు వెళ్లి పవిత్ర స్నానం ఆచరించి ఈ యొక్క పవిత్రతను హిందూ సమాజానికి తెలియజేయవలసిందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. తర్వాత ఏంటంటే కుంభమేళ అంటే బీజేపీ కాదు, ఆర్ఎస్ఎస్ కాదు, ఏది కాదు, హిందూ మత సంబంధించినటువంటి అది. దానికి ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకొని ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాం.